హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచింగ్ జీటీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము టెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. టెట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీఎస్ టెట్, తెలంగాణ స్టేట్ టెట్. ఇందులో వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 సిలబస్ ఈరోజు పేపర్ 1 సిలబస్ గురించి ఈరోజు మీకు చెప్తాను. పేపర్ 1లో ఫస్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఇట్ మీన్స్ సైకాలజీ. దీనికి వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో సిలబస్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, సెకండ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్, థర్డ్ పెడలాజికల్ కాన్సర్న్. ఇంకా ఇందులో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు. ఆప్షనల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, హిందీ, మరాఠీ, కన్నడ, యువర్ చాయిస్. ఓకే, తెలుగులో వచ్చేసి మనకి సిలబస్ ముఖ్యంగా విషయం పట్టణ అవగాహన, పద్యం, గద్యం, తెలంగాణ సాహిత్యం, సంస్కృతం, ప్రాచీన, ఆధునికం. ఇంకా వచ్చేసి పాదాజలం అంటే అందులో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పాదజాలం, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి, వికృతి ప్లస్ భాషా భాగాలు, ఇంకా బోధన పద్ధతులు. దెన్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 2 అంటే ఇప్పుడు మన మెథడ్ ఉంటుంది కదా, బిఎడ్ ఆర్ డిఎడ్లో ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ బయాలజీ, సోషల్ అలా ఉంటుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంగ్లీష్ అలా ఉంటుంది కదా. అయితే ఇది సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. దీనికి వచ్చేసి 30 మార్క్స్, కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్, పెడగాగి వచ్చేసి 6 మార్క్స్. అయితే లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఏమేమి సిలబస్ ఉంది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందరికీ తెలిసి ఉంటుంది, ప్లస్ టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్, డిగ్రీ ఆఫ్ కంపేర్స్, ఇంకా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, యూజెస్ ఆఫ్ పార్ట్స్, comparisons, compositions, active and passive voice, uses of whereas, comparison, vocabulary, meaning of idiomatic expresses, correction sentence, sequence of the sentence in the given paragraph, error identification within a sentence. ఇది వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సిలబస్ అండి. ప్లస్ ఇది పెడగాగికి 6 మార్క్స్. ఈ సిలబస్ వచ్చేసి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. దెన్ సెకండ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫోనెటిక్స్, ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా ఉంటాయి ఇందులో. ప్లస్ అప్రోచ్, మెథడ్స్, టెక్నిక్ యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇందులో వచ్చేసి ఇంట్రొడక్షన్, డెఫినేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ అప్రోచ్, మెథడ్స్ అండ్ టెక్నికల్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, రెమిడియల్ టీచింగ్స్. ఇందులో వచ్చేసి ఇంకా టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులర్ ఐటమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్, లెసన్ ప్లానింగ్ ఉంటుంది కదా డిఎడ్ ఆర్ బిఎడ్లో. సో అది కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసింగ్ ఆన్ సిసిఈ. ఓకే, ప్లస్ ఇందులో మ్యాథ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. ఇది పేపర్ 1 టెట్ గురించి నేను చెప్తున్నది. ఇందులో 30 మార్క్స్ మ్యాథ్స్కి, కంటెంట్ 24. మ్యాథ్స్ సిలబస్ వచ్చేసి నంబర్ సిస్టమ్, నంబర్ సిరీస్లో న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటిగ్రల్స్, రేషియల్ నంబర్స్ అండ్ దేర్ ఫండమెంటల్ ఆపరేషన్స్, ఇదంతా సిలబస్ అండి. మీకు ఈ నోట్స్ కావాలంటే కూడా మేము మా ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ పెడతామండి. ఫ్రాక్షన్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఇది ఫ్రాక్షన్స్ టాపిక్, ప్లస్ అర్థమెటిక్. నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ, మెజర్మెంట్, డేటా అప్లికేషన్స్, అల్జీబ్రా. ఇది వచ్చేసి మ్యాథ్స్. ప్లస్ మ్యాథ్స్లో 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ 6 మార్క్స్ ఏమో పెడగాగి ఉంటుంది. ఆ 6 మార్క్స్లో డెఫినేషన్స్ అండ్ న్యాచురల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, వాల్యూ, instructional, objective and academic standard teaching mathematics, methods of teaching mathematics, instructions, material in mathematics, TLM.
in mathematics, instruction planning, designing, administration, analysis of schol- scholastic achieve test means SAT, the mathematic teacher, resource utilization, curriculum and textbooks, diagnosis and remedial teaching. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ సేమ్ దీంట్లో కూడా కాంటెంట్ 24 మార్క్స్ ఉంటుంది ప్లస్ పెడగాగి 6 మార్క్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్లో వచ్చేసి సిలబస్ మై ఫ్యామిలీ, వర్క్ అండ్ పే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అవర్ ఫుడ్, షెల్టర్, ఎయిర్, ఎనర్జీ, వాటర్, అవర్ బాడీ, హెల్త్, క్లీన్నెస్, మ్యాపింగ్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అవర్ కంట్రీ ఇన్ ఇండియా, అవర్ స్టేట్ ఇన్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెక్యూరిటీ, ఎర్త్క్వేక్స్, ఫ్లోడ్స్, ఫైట్స్, ఫస్ట్ ఎయిడ్, 108 అంబులెన్స్, 104 వెహికల్స్. సో ఇప్పుడు పెడగాగి వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. కాన్సెప్ట్ అండ్ స్కోప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ బేస్ మీద ఉంటుంది ఇది. ప్లస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ మీద ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్స్ టు సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, కరిక్యులం అండ్ ఇట్స్ ట్రాన్సాక్షన్స్, సిసిఈ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ ఏమో టెట్ పేపర్ 1లో ఉంటుంది. ఇంకా ఇఫ్ ఎనీ డౌట్ మీరు మాకు కామెంట్ చేయొచ్చు. ఈ వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని ఎక్కువగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.